హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డ్స్ రిలేటెడ్‌గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ కార్డ్ సర్వర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది. రేషన్ కార్డ్స్ మీద వైసీపీ ప్రభుత్వ నాయకుల ఫోటోస్‌ని తొలగిస్తున్నామని, రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని, డిజైన్ పూర్తి కాగానే అందిస్తామని అయితే చెప్పారనమాట. సో, ఈ రేషన్ కార్డ్స్‌లో మెంబర్స్‌ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా, ఏమేం ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీరు రేషన్ కార్డ్‌లో మెంబర్‌ని యాడ్ చేయాలంటే, మీరు సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. సెకండ్ వన్ వచ్చేసి మీరు రేషన్ కార్డ్‌లో ఎవరినైనా డిలీట్ చేయాల్సి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి ఉంటే, వాళ్ళని రేషన్ కార్డ్ నుంచి డిలీట్ చేయాలంటే, మీరు ప్రూఫ్ కింద డెత్ సర్టిఫికేట్ అనేది వాలంటీర్స్‌కి గానీ, సచివాలయంలో గానీ సబ్మిట్ చేస్తే వాళ్ళైతే రేషన్ కార్డ్‌లో డిలీట్ చేయడం అనేది జరుగుతదనమాట. అలా కాకుండా పెళ్ళైన ఆడపిల్ల అమ్మగారి రేషన్ కార్డులో డిలీట్ చేసి అత్తగారి దాంట్లో యాడ్ అవ్వాలంటే మాత్రం మీరు అమ్మగారి రేషన్ కార్డులో మిమ్మల్ని ఫస్ట్ అయితే డిలీట్ చేయాలన్నమాట. అలా డిలీట్ చేయాలంటే మీరు ప్రూఫ్ కింద మీ అమ్మగారి రేషన్ కార్డ్ జిరాక్సు, అలానే మీ అత్తగారి రేషన్ కార్డ్ జిరాక్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 జిరాక్సెస్ అయితే మెయిన్ అనమాట. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటే కనుక మీకు వాలంటీర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మీరు రేషన్ కార్డ్‌లో అడ్రస్ అనేది చేంజ్ చేయాలనుకుంటే మీరైతే ప్రూఫ్ కింద మీ ఆధార్ అడ్రస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఆధార్ అడ్రస్ జిరాక్స్‌నైతే మీరు ఇవ్వాల్సి ఉంటది. ఫస్ట్ మీరైతే ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ వాలంటీర్ దగ్గర మీరైతే మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటది. అప్పుడే మీ అడ్రస్ అనేది చేంజ్ చేయడం జరుగుతదనమాట. సో ఫ్రెండ్స్, మీరు రేషన్ కార్డ్‌లో కొత్తగా రాబోతున్న రేషన్ కార్డ్స్‌లో డిలీట్ చేసుకోవాలన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, మెంబర్‌ని యాడ్ చేసుకోవాలన్నా, మీరు సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్స్ అయితే ఇవి. ఇవి కాకుండా ఇంకేమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటే గనక మీకు వాలంటీర్స్ అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతది. మెయిన్‌గా ఇవే కాబట్టి మీరు ఇవైతే రెడీగా ఉంచుకోండి. ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.